వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ సింధూర మ్యామ్ ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ అండి. ఒక్కసారి మీ గురించి అండ్ మీ హాస్పిటల్ గురించి. నేను పల్మనాలజిస్ట్గా 12 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. లంగ్ ట్రాన్స్ప్లాంట్లో ఆస్ట్రేలియాలో ఫెలోషిప్ ఫినిష్ చేసి వచ్చి చెన్నైలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. గురక ప్రాబ్లం వల్ల చాలా డిసీజెస్ వస్తాయి, అసలు ఫస్ట్ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంటూ ఉంటారు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి? గురక అంటే యూజువల్గా లావుగా ఉన్న వాళ్ళకి, షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రాత్రిపూట ఫ్లాట్గా పడుకున్నప్పుడు టంగ్ వెనక్కి పడి ట్రెకియా అంటారు. ట్రెకియా పైన వోకల్ కార్డ్స్, ఈ లారింగ్స్, థ్రోట్లో వచ్చి గాలి వెళ్ళే ప్యాసేజ్ వచ్చి ఈ ఫ్యాట్ వల్ల అంతా కొంచెం కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అవటం వల్ల లోపలికి వెళ్ళే గాలి 0.5% డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ అబ్స్ట్రక్షన్ గాలి వెళ్ళేది వచ్చి బ్లాక్ అవటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవు బాడీకి నైట్లో. దానివల్ల లాంగ్ టర్మ్గా చాలా మెటబాలిక్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. లైక్ సివియర్ హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ అన్కంట్రోల్డ్గా ఉంటుంది, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లంగ్స్కి వచ్చి లాంగ్ టర్మ్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా మందికి గురకే కదా, ఇది ఏదో స్ట్రెస్ వల్ల వస్తుంది, లేకపోతే హెవీ వర్క్ ప్రెషర్ బాగా అలసిపోయినప్పుడు ఆ రోజు రాత్రి ఎక్కువ డీప్గా నిద్రపోయినప్పుడు వస్తుందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది జస్ట్ అపోహ, అది తప్పండి. ఖచ్చితంగా మీకు సివియర్ గురక ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి మీట్ చేసి దాన్ని చూసుకునేది, ఎర్లీగా చూసుకునేది మంచిది. అండ్ దీనివల్ల అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అని విన్నాను మ్యామ్. అంటే లైక్ పొల్యూషన్ అనుకోవచ్చు. అంటే ఆ ఇన్ఫెక్షన్స్లో ఏంటి డిఫరెన్సెస్? యూజువల్గా పొల్యూషన్ అంతా ఎక్కువైపోయేసరికి దాంట్లో ఉన్న కెమికల్స్, ఈ లెడ్ ఎక్స్పోజర్, అన్నీ సిమెంట్ ఫ్యాక్టరీస్, కెమికల్ ఎక్స్పోజర్ అవన్నీ ఉన్న చోట యూజువల్గా లంగ్ అలర్జిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దాన్ని యూజువల్గా డస్ట్ ఎలర్జీ, కోల్డ్ ఎలర్జీ, సీజన్ మారినప్పుడు లేకపోతే పోలన్, ట్రీస్ నుంచి వచ్చే పోలన్ ఎలర్జీ, వాటన్నిటికీ చాలామంది రియాక్టివ్గా ఎయిర్వే డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు. దాంట్లో ఒక టైప్ వచ్చి ఆస్తమా. ఆస్తమా ఉంటే ఎలర్జీ, చల్లగా ఏదైనా తీసుకున్న అలాంటి వాళ్ళకి వీజింగ్ ప్రాబ్లమ్స్, డ్రై కాఫ్, వీజింగ్, ఆయాసం, నడిస్తే అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ పిజియన్స్ నుంచి కూడా లంగ్స్కి ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వినడం జరిగింది. అంటే అసలు వాటి వల్ల లంగ్స్కి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? యూజువల్గా చాలామంది పీజియన్స్కి మ్యాథ్ వేసి పెంచుతూ ఉంటారు, కానీ చాలామందికి తెలియదు. బాల్కనీస్లో అంతా కూడా పీజియన్స్ వచ్చి ఏసీస్లో అంతా కూర్చుంటూ ఉంటాయి. ఆ పీజియన్ షిట్ వచ్చి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫంగస్ ఇన్ ఇట్. ఆ ఫంగస్ వల్ల మనకి లంగ్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి పేషెంట్స్ పీజియన్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంచెం ఆయాసం, కాఫ్ డెవలప్ చేసి ఆస్తమా లాగా ఫీచర్స్ డెవలప్ చేస్తారు. బట్ వాళ్ళకి తెలియదు అనమాట పీజియన్ ఎక్స్పోజర్ వల్ల మనకి ఇది వచ్చిందని. సో వాళ్ళు డాక్టర్ దగ్గర అంతా తిరుగుతూ ఉంటారు, మాకు ఆయాసంగా ఉంది, దగ్గు ఉంది, తగ్గట్లేదని చెప్పి. బట్ వాట్ ఈస్ ద ఇటియాలజీ, దేని వల్ల వచ్చింది అని యూజువల్గా చూస్తే చాలామందికి పీజియన్ ఎక్స్పోజర్స్ ఉంటున్నాయి ఈ రీసెంట్ టైమ్స్లో. పిజియన్ వల్ల అంటే ఒక లైఫ్కి ఎంత ప్రాబ్లం ఉంటుందా? అవును, ఇప్పుడు మీరు చూసారు కదా, మన యాక్ట్రెస్ మీనా గారి హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన కూడా బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఐటీ కంపెనీలో రెగ్యులర్గా తెలియకుండా ఇలా పీజియన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల ఆయనకి లంగ్స్ డ్యామేజ్ అయ్యి క్రానిక్ హెచ్పీలో ఫైనల్గా ట్రాన్స్ప్లాంట్కి హీ ఎండెడ్ అప్ ఇన్ ట్రాన్స్ప్లాంట్, బట్ he didn't undergo transplant and he passed away in very short time. అంటే ఎందుకు మ్యామ్ అది అంత ఎఫెక్ట్ అవ్వడం వల్ల అది ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా అవ్వలేదా? చేసే లోపే ఇన్ఫెక్షన్ వచ్చి కాంప్లికేషన్తో he passed away during the వర్కప్ ప్లాన్. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అన్నది మీకు ఒక ఐడియా ఉన్నా కానీ అట్లీస్ట్ పేషెంట్స్ కెన్ అప్రోచెస్, దే కెన్ నో అబౌట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఏం చేస్తారు, ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, ఏం వర్కప్ చేయాలి, ఏ టైంలో ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నది అట్లీస్ట్ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ ఆక్సిజన్, ఇప్పుడు ఆక్సిజన్ అవసరం వస్తుంది, కొంచెం వీల్ చైర్లో ఉన్నారు, బెడ్ రిటర్న్గా ఉన్నారు అంటే అట్లాంటి పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేసి వర్కప్ చేసుకొని ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ కావాలి టైం చూసుకొని దే కెన్ గో బ్యాక్ అండ్ గెట్ రిజిస్టర్డ్ ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ. ఇంకా చాలా లాస్ట్ 6 monthsగా బాగా డిటరేట్ అయ్యింది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లాస్ట్ 6 monthsగా 2 liters 1 liter నుంచి కంటిన్యూస్గా ఒక 5-6 liters కావాల్సి వస్తుంది. అట్లాంటి డిటరేషన్ ఉన్నప్పుడు వీ సజెస్ట్ దెమ్ టు గో హెడ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఇలా మైల్డ్గా ఉన్నప్పుడు వర్కప్ చేసి వీ విల్ ఆస్క్ దెమ్ టు జస్ట్ వెయిట్
for few months or years. Depending on the progression of the disease, we ask them to again actively register into transplant. So the early you approach the transplant team, the better the outcomes. ఒక కంప్లీట్గా ఒక లంగ్ ఫెయిల్యూర్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కానీ, బైపాప్లో ఉన్నప్పుడు కానీ, ఒక ఎక్మోలో ఉన్నప్పుడు కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవుట్కమ్స్ అన్నది అంత బాగా ఉండవు. సో ఎర్లీ అండ్ వెన్ పేషెంట్ ఇస్ వెరీ స్టేబుల్ విత్ గుడ్ మజిల్ మాస్ అంతా ఉండి బాగా కెకెక్సిక్గా అయిపోయి వెయిట్ లాస్ అయిపోయి బాడీ మాస్ అంతా చాలా లెస్ దాన్ 20 ఉన్నప్పుడు when we subject the patient for transplant, the outcomes will be not so great. సో అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఏ ఏ కారణాల వల్ల వస్తుందంటారు? లాంగ్ టర్మ్గా పీజియన్ ఎక్స్పోజర్కి అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే కనుక అక్యూట్గా అయితే 2-3 సార్లు అయితే అక్యూట్ ఒక ఆస్మాటిక్ ఎపిసోడ్లా వచ్చి తగ్గిపోతుంది. లాంగ్ స్టాండింగ్గా పీజియన్కి ఎక్స్పోజ్ అవుతానే ఉండి వాళ్ళకి ఎలర్జీ ఉండి వాళ్ళకి తెలియలేదంటే కనుక క్రానిక్ హెచ్పి అంటారు, హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని. లంగ్ కంప్లీట్గా హార్డ్ అయిపోతుంది, అది ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది లంగ్కి. దాని తర్వాత మనం ఏ మెడికేషన్స్ యూస్ చేసినా ఉపయోగం ఉండదు. ఆస్తమా వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని విన్నాను. ఆస్మా అన్నది డెఫినెట్గా ఎలర్జీ. దేనివల్ల మీకు ఆస్మా అటాక్స్ వస్తుందో అది కంప్లీట్గా అవాయిడ్ చేసి మీరు మెడికేషన్స్, మెయింటెనెన్స్ మెడికేషన్స్ అని ఉంటాయి, ఇన్హేలర్స్ కానీ అట్లాంటి అవి వాడుకుంటూ ఉంటే మీకు ఆస్మా అటాక్స్ రాకుండా ఉంటుంది. ఫర్దర్గా ప్రతిసారి లంగ్ డస్ట్కి ఈ కోల్డ్ పదార్థాలకి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా గాలి వెళ్ళే నాణ్యాలన్నీ ష్రింక్ అయిపోతాయి ఎలర్జీ వల్ల. మళ్ళీ తిప్పి మీరు మందులు వేసుకొని ఇన్హేలర్స్ అవి తీసుకోవడం వల్ల మళ్ళీ ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి అట్లా ష్రింక్ అవటం వల్ల బ్రాంకియల్ ఎయిర్వేస్ అంటారు లంగ్స్లో, ఆ ఎయిర్వే వాల్ అంతా డ్యామేజ్ అవ్వచ్చు. సో రిపీటెడ్గా మనం ఎక్స్పోజ్ అయ్యి దాన్ని ట్రీట్ చేసుకునే బదులు అవాయిడ్ చేసి రాకుండా ఉండి కంటిన్యూస్గా మెయింటెనెన్స్గా మెడికేషన్స్ వాడుకునేది అన్నది మంచిది. అసలు వీటికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందమ్మా? ఆస్మా అన్నది మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇట్స్ పేషెంట్ క్యాన్ అవాయిడ్ గెటింగ్ ద సిమ్టమ్స్ బై అవాయిడింగ్ ది ఎలర్జెన్స్. మన ఎలర్జీని అవాయిడ్ చేసుకొని మెయింటెనెన్స్ మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకుంటే వీ కెన్ కంట్రోల్ ఆస్మా కంప్లీట్లీ. చిన్నపిల్లల్లో కూడా గురక అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఆ ప్రాబ్లం ఉంది? యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చి కొన్నిసార్లు కంజెనిటల్గా ఒక జా అనేది చిన్నగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి టంగ్ వెనక్కి పడిపోయి బ్లాక్ చేసి స్నోరింగ్ రావటం. కొంతమందికి టాన్సిలైటిస్ అని ఉంటుంది, గొంతులో బ్లాక్ ఉంటుంది, దానివల్ల కూడా నైట్ టైం పడుకున్నప్పుడు గాలి సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల స్నోరింగ్ రావచ్చు. కొంతమంది ఎడినాయిడ్స్ అని ముక్కులో బ్లాక్ అవుతాయి అన్నమాట చిన్నపిల్లలకి. అట్లాంటి కండిషన్స్ వల్ల కూడా చిన్నపిల్లల్లో గురక రావచ్చు. ఆ గురక ప్రాబ్లం ఉండి అది ఎనటామికల్ రీజన్ వల్ల బ్లాక్ వల్ల గురక వస్తుందంటే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. లంగ్స్ రీప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా వినబడుతుంది. అలా రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల అంటే బెనిఫిట్స్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తాం? ఇట్లా సివియర్ లంగ్ ఫైబ్రోసస్ అయిపోయిన పేషెంట్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు పీజియన్స్, క్రానిక్ హెచ్పి పేషెంట్స్ కానీ ఐఎల్డి అంటారు, లంగ్ ఫైబ్రోసస్ అయిపోతుంది, హార్డనింగ్ అవుతుంది. దానికి రీజన్ అన్నది లేదు, మోస్ట్లీ పొల్యూషన్ అట్లాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి సివియర్గా డ్రై కాఫ్, నడిస్తే ఆయాసం, 2 అడుగులు కూడా వేయలేరు, కనీసం భోజనం చేసి రావటం కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీ కూడా చేయలేని పేషెంట్స్ ఉంటారు. they'll be completely bedridden or they'll be confined to the chair with oxygen support. అలాంటి పేషెంట్స్కి if they are less than 65 years, we have a good option called lung transplantation. less than 65 years లంగ్ హార్డనింగ్ అయిన వాళ్ళకి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా ఏ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా వస్తుంటారు? యూజువల్గా యాజ్ ఏ పల్మనాలజిస్ట్ వీ డీల్ విత్ రెగ్యులర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్, అండ్ ఆస్తమా సిఓపిడి అన్నది మేము రెగ్యులర్గా చూసే పేషెంట్స్, అండ్ లంగ్ ఫైబ్రోసిస్ అండ్ ఐఎల్డి పేషెంట్స్ కూడా ఎక్కువ చూస్తాం. దాంట్లో సిఓపిడి వచ్చి స్మోకింగ్ వల్ల మన అందరికీ తెలిసిందే, స్మోకింగ్ క్యాన్ కాజ్ దిస్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ ఎయిర్వే డిసీజ్. అంటే ఈ లంగ్స్ అనేది స్మోక్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, బట్ అది క్లియర్ చేసుకోవాలి అంటే స్మోకింగ్ వల్ల ఒకసారి డ్యామేజ్ అయిన లంగ్ ఇట్స్ ఇర్రివర్సిబుల్. ఓకే, అంటిల్ యూ స్టాప్ స్మోకింగ్ మినిమమ్ ఆఫ్ 6 months to 1 year, అప్పటి వరకు లంగ్లో అయిన డ్యామేజ్ ఒక మైల్డ్గా రివర్స్ అవ్వచ్చు. అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1 year ఆఫ్ కంప్లీట్ సెసేషన్ ఆఫ్ స్మోకింగ్ క్యాన్ కాజ్ పార్షియల్ రివర్సిబిలిటీ ఆఫ్ ది డ్యామేజ్ ఆల్రెడీ కాస్డ్ బై సిగరెట్ స్మోకింగ్. సో అంతేకాని లేదు నేను తగ్గించేసానని 10 సిగరెట్లు తాగేవాళ్ళు ఇప్పుడు 8 సిగరెట్లు తాగుతున్నా, నేను తగ్గించేసాను,
ఇది మంచిదేనా అని అడిగితే అది డెఫినెట్గా కాదు. ఏవైనా ఆయుర్వేదిక్ డ్రింక్స్ తాగడం వల్ల కానీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. బేసిక్గా మనం వింటూ ఉంటాం కదా, అది నిజంగా అలా ఉంటుందా? లంగ్స్ని ప్యూర్ చేయటం అన్నది ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది దానికి దూరంగానే ఉండాలి. ఖచ్చితంగా సమ్ పీపుల్ హ్యావ్ వర్క్ ప్లేస్ ఎక్స్పోజర్. కొంతమంది మైన్స్లో అంతా పని చేస్తారు, మార్బుల్ మైన్స్, అట్లా రాక్స్ కట్టింగ్లో అంతా, స్టోన్ క్రషింగ్లో అంతా. అక్కడ స్టోన్లోంచి వచ్చే మెటల్స్, కెమికల్స్, ఆ ఫైన్ పౌడర్ అంతా లంగ్ హార్డనింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో అలాంటి వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవటం, ఫిల్టర్ మాస్క్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేవి ఉంటాయి, అదంతా అవాయిడ్ చేసుకుంటే లంగ్ డిసీజ్ అంతా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అండ్ చాలామంది అంటూ ఉంటారు కదా మ్యామ్, అంటే లైక్ స్మోక్ కన్నా వేప్ బెటరు. సో స్మోక్లో అయితే నికోటిన్ ఉంటుంది, వీటిలో అవి ఫ్లేవర్స్ ఉంటాయి అని కూడా అంటారు యూత్ ఎక్కువగా. Yeah, this is a very big controversial thing. Many people say that is better than this is better than that, but nothing is better than none. ఏదైనా స్మోక్. Yeah, anyway, smoke is smoke. Vaping or cigarette or weed or everything has its own side effects. సో ఎక్కువగా అంటే లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా మ్యామ్. Yeah, definitely. ఒక్కసారిగా అది చేంజ్ చేసుకోవాలి అంటే ఏమైనా టిప్ చెప్తారా? No, complete stopping of whatever you are doing is the best solution. అంతకు మించి లంగ్ క్లియర్ చేయడానికి, లంగ్ క్లీన్ చేయడానికి అన్నది దర్ ఇస్ నథింగ్ అవైలబుల్. మ్యామ్ స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అని వింటూ ఉంటాం. సో స్మోకింగ్ చేసే అందరికీ ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని చెప్పలేం, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ ఆఫ్ సిగరెట్ స్మోక్డ్ ఓవర్ ఇయర్స్. కొంతమంది 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రోజుకి ఒక ప్యాకెట్ స్మోక్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ద మోర్ ద సివియర్ స్మోకింగ్, ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఇస్ హై. ఒక 2 years వరకు స్మోక్ మానేశారు, ఈ సో క్యాన్సర్ అనేది తగ్గించవచ్చా? కంప్లీట్గా సిగరెట్ స్మోకింగ్ అన్నది సెసేషన్, లైక్ కంప్లీట్గా స్టాప్ చేస్తే కనుక వితిన్ 1 to 2 years ఆఫ్ టైం ద రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. 50% ఆఫ్ రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ తగ్గుతుంది. హెల్దీ లంగ్స్కి అన్హెల్దీ లంగ్స్కి డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారా? యూజువల్గా లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ తర్వాత చాలామందికి కొంచెం మైల్డ్గా ఆయాసం, మైల్డ్ కాఫ్, నడిస్తే ఆయాసం, ఒక స్టేర్ కేస్ ఎక్కితే నార్మల్గా మన ఎవరికి ఆయాసం రాదు, ఒక స్టేర్ కేస్ ఎక్కినప్పుడు ఆయాసం రావటం, మైల్డ్గా డ్రై కాఫ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏదైనా లంగ్ స్మోకింగ్ వల్ల లంగ్ చేంజెస్ వచ్చిందా లేదా అన్నది ఒక పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని చూసుకుంటే ఎంతవరకు లంగ్ ఎఫెక్ట్ అయింది అన్నది మనకి తెలుస్తుంది. అంటే స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు కూడా కొంచెం స్టేర్ కేసెస్ ఎక్కాలన్నా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది కదా మ్యామ్. జనరల్గా కొంతమంది రీసెంట్ వెయిట్ గెయిన్ ఉన్న అలాంటి వాళ్ళకి కొంచెం ఆయాసం అన్నది నార్మల్గా రావచ్చు. అలాంగ్ విత్ ద కాఫ్, వీజింగ్ అట్లాంటి లంగ్ అదర్ సిమ్టమ్స్తో చేర్చి ఉంటే కనుక మీరు ఒక పల్మనాలజిస్ట్ చూసి ఇవాల్యుయేట్ చేసుకునేది మంచిది. ఆయాసానికి వేరే కారణాలు కూడా ఉంటాయి, నాట్ ఓన్లీ లంగ్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్నిసార్లు బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా లోగా ఉన్నా కూడా మైల్డ్ హార్ట్ ఫెయిల్యూర్లా ప్రెజెంట్ అవుతారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఆయాసం రావచ్చు. ఆయాసానికి చాలా కారణాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.